తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి భేటీ అవుతోంది. కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ ఢిల్లీలోని సేవాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కమిటీ చర్చించనున్నారు అధికారులు. అయితే కమిటీ సమావేశంలోనే ఏపీ ఏ అంశాలు లేవనెత్తుతుందనే దానిపైనే తెలంగాణ సైతం బలంగా వాదనలు వినిపించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి భేటీ అవుతోంది. కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ ఢిల్లీలోని సేవాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కమిటీ చర్చించనున్నారు అధికారులు. అయితే కమిటీ సమావేశంలోనే ఏపీ ఏ అంశాలు లేవనెత్తుతుందనే దానిపైనే తెలంగాణ సైతం బలంగా వాదనలు వినిపించాలని భావిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి జల వివాదాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు కేంద్రం నియమించినటువంటి కమిటీ సమావేశం కానుంది. మరి కాసేపులోనే ఢిల్లీలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కేంద్ర జలసంఘ చైర్మన్ నేతృత్వంలో ఈ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు కృష్ణా, అదేవిధంగా గోదావరి ఈ బోర్డు సభ్యులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మొత్తం 15 మందితో కమిటీని వేసింది. ఈ కమిటీలో దాదాపు అటు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారి రాహుల్ బొజ్జాతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రాహుల్ బొజ్జాతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం జల వివాదాలకు సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలకు సంబంధించి ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య పరస్పరం విభేదాలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఇనిషియేటివ్ తీసుకొని ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ మొట్టమొదటిసారిగా ఈ రోజు సమావేశం కానుంది. కాబట్టి ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటే అంశాన్ని, అంటే పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నటువంటి బంకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా లేవనెత్తే అంశాలు ఉంది. ఇప్పటికే ఉన్నత న్యాయస్థానం సైతం ఆశ్రయించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలపై కూడా ఈ కమిటీలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నీటి వాటాలకు సంబంధించిన కేటాయింపులు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు, వాటికి సంబంధించినటువంటి డిపిఆర్లు, వీటన్నిటిపై కూడా ఈ రోజు కమిటీలో అంశాలు కూడా లేవనెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతమైతే మరి కాసేపులోనే ఢిల్లీలో ఈ యొక్క సమావేశాన్ని అటు జలసంఘ చైర్మన్ నేతృత్వంలో కమిటీ, కేంద్ర జలసంఘ చైర్మన్ నేతృత్వంలో కమిటీ మాత్రం సమావేశం కానుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.